ఉంది కదా ఆదివారం, వీళ్ళందరూ ఒకసారి వస్తున్నారో రావట్లేదో కనుక్కుంది, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హలో దివ్య. ప్రైజ్ లాడమ్మా. వందనాలమ్మా. రేపు ఆరాధన ఉంది కదా, వస్తున్నారా? ఖచ్చితంగా వస్తానమ్మా. పెందలాడే రండమ్మా. సరే ఉంటా. భావనకు చేద్దాము. హలో భావన. వందనాలక్క. వందనాలమ్మా. రేపు ఆరాధన ఉంది కదా, వస్తున్నారా? ఖచ్చితంగా వస్తా అక్క. జెస్కాకు కూడా ఫోన్ చేద్దాం. హలో అమ్మా జెసికా, వందనాలమ్మా. వందనాలక్క. రేపు ప్రార్థనకు వస్తున్నారా ఆరాధనకి? వస్తున్నాం అక్క. పెందలాడే రండమ్మా. సరే అక్క. సరే ఉంటా. కీర్తనకు కూడా ఫోన్ చేద్దాము. హలో వందనాలమ్మ కీర్తన. అక్క. వందనాలక్క. వందనాలమ్మ కీర్తన. రేపు ప్రార్థన ఆరాధన ఉంది కదమ్మా, వస్తున్నారా? వస్తానక్క. పెందలాడే రండమ్మా. సరే ఉంటానమ్మా. ఉంటా. మెర్సీకి కూడా ఫోన్ చేద్దాం ఒకసారి. ఏంటి రింగ్ అవుతుంది, ఇంకా ఎత్తట్లేదు. ఏంటి అక్క నాకు ఫోన్ చేస్తుంది? సరే ఎత్తుదాం. అక్క హలో వందనాలమ్మా మెర్సీ. రేపు ప్రార్థన ఉంది కదా. రేపా? పెందలాడే రండమ్మా. చర్చికా? వస్తాలే. ఉంటాను. ఓకే. ఏమీ మాకు కూడా ఫోన్ చేద్దాం. ఏంటి లిఫ్ట్ చేయట్లేదు? ఏంటబ్బా ఇప్పుడు ఏం ఫోన్ చేస్తుంది నాకు. సరేలే ఇంకోసారి చేద్దాం. ఏంటి మళ్ళా ఫోన్ చేస్తుంది. సరేలే ఎత్తుదాం, ఏంటో అడుగుదాం. హలో వందనాలమ్మా. ఏమీమా? హలో చెప్పండి. రేపు ప్రార్థనకు వస్తున్నారా? సరే రేపు షాపింగ్కి వెళ్ళే పని ఉంది, వస్తానులే తర్వాత, షాపింగ్ అయిపోయిన తర్వాత. పెందలాడే రండమ్మా. ఉంటాను. సరే ఉంటా. ప్రార్థన సమయం అయిందిగా, ప్రారంభించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా మహాగణుడా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకుంటావా ప్రార్థన తండ్రి, ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరే సహాయాన్ని దయచేయమని, పాడుదారు వాక్యం ద్వారా ప్రభా లాస్ట్ ప్రార్థన మీరే గణపరుచుకొని దీవించి ఆశీర్వదించమని, మీరే ఘనంగా జరిగించుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. 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 వందనాలు బాగా. హలో సరే చర్చికి వచ్చాను, ఉంటా తర్వాత చేస్తానులే ఫోన్. అబ్బా పర్లేదులే, మనమేగా వందనాలు చెప్పకపోయినా పర్వాలేదు, ఏమైంది. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా,
నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. వాక్యం చదువుకుందాం. కీర్తనాల గ్రంథము 66 అధ్యాయము 18 వచనం. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. మనము మనుషులము మన హృదయంలో దేని లక్ష్యం చేయాలంటే దేవుని వాక్యాన్ని మనము లక్ష్యం చేయాలి. దేవుని వాక్యాన్ని కాకుండా దేవునికి విరుద్ధమైనవి ఏమైనా మన లక్ష్యం చేస్తే, పాపం మన లక్ష్యం చేసిన ఎడల ఆయన మన ప్రార్థన వినడు. అలాగే మన ప్రార్థన ఆయన వినాలంటే మనం ఏం చేయాలంటే సామెతల గ్రంథంలో చెప్తున్నాడు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాడిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మానవుడు అన్నాక ప్రతి ఒక్కడు పాపం చేసిన వాడే. పాపము లేని వాడు ఎవరంటే మన దేవుణ్ణి మాత్రమే చూపించగలం. అతిక్రమము దాచిపెట్టువాడు అంటే మనం చేసిన దాన్ని మనం ఒప్పుకొనక దాచిపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మనం చేసింది అంటే మన అతిక్రమం దేవుని యందు ఒప్పుకున్నట్లయితే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు వాక్యం బాగా చెప్పింది కదా. అవును, బాగా చెప్పింది. ఏంటో ఆ వాక్యం నాకేం అర్థం కాలేదు. అందంగా ఉన్నానా? అందంగా ఉన్నారులే, పర్లేదులే. వాక్యం ఏం చెప్పింది నాకేం అర్థం కాలేదు తెలుసా అసలు మీకు. నువ్వా వచ్చిన దగ్గర నుండి ఆ ఫోన్ చూసుకోవటం, ఆ లిప్స్టిక్ పూసుకోవటం, మేకప్ వేసుకోవటమే. వాక్యం ఎక్కడ వింటావు ఇక? సరేలే. అవును, నేను కూడా ఈ వాక్యం విన్నాను. మన అవిధేతలన్నీ పోగొట్టుకుంటే దేవుడు మేలు చేస్తాడు, మనం అనుకున్నవన్నీ తీరుస్తాడు. అవునా, నిజంగా ఇస్తాను. ఏమో ఇన్నాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఏమి ఇచ్చాడు ఏం చేశాడులే. మీరు చెప్పుకున్న మాటలన్నీ వింటున్నాను. దివ్య చెప్పినట్టు మనం అవిధేయతలు విడిచి ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. మెరిసి మనం ఉంటే చల్లగైనా ఉండాలి, వెచ్చగైనా ఉండాలి, కానీ ఉండివెచ్చని స్థితిలో మనము ఉండకూడదు. అవిధేయతలు మనలో నుండి మనము తీసివేసుకోవాలి. అవిధేయతలు అంటే శరీర ఆశలు, లోకానుసారమైన ఆశలు, అవన్నీ దేవునికి ఇష్టం లేవు. ఇవన్నీ దేవునికి ఇష్టమా? ఇవన్నీ దేవునికి ఇష్టం లేనివి. శరీరాశలు కానీ లోకాశలు కానీ ఏవైనా దేవునికి ఇష్టం లేనివి. దేవునికి విరుద్ధమైన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన వింటాడా? వినడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేసావనుకో, వాళ్ళు నీకు అడిగింది ఇస్తారా? ఇవ్వరు. అలాగే నువ్వు దేవునికి విరుద్ధమైన చేసి దేవుని అడిగితే నీకు దేవుడు ఎలా ఇస్తాడు? మనలో ఉన్న శరీరాశలు, లోకానుసారమైన అన్ని మనము తీసివేసుకుంటే, అవిధేయతలన్నీ మనము దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే దేవుడు కంపల్సరీ నువ్వు అడిగింది ఇస్తాడు. నేను అడిగాను, ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఇవ్వట్లేదు అని నువ్వు అంటున్నావు. కానీ మనలో ఉన్న ఏమి తీసుకోవాలో, ఏమి తీసేసుకోవాలి, మనలో ఉన్న శరీరాశలు తీసేసుకోవాలి, లోకానుసారమైన తీసివేసుకున్నప్పుడు దేవుడు తప్పక మనకి జవాబునిస్తాడు. మన జీవితంలో మనం అడిగింది దేవుడు చేస్తాడు. అవును, ఇప్పుడు నుండి ఇక నుంచి తీసేసి వీటిని విడిచిపెట్టి లోకానుసారమైన వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుళ్ళలోకి వెళ్ళి దేవుడికి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 ప్రభువా యేసయ్యా, పరిశుద్ధ గొప్ప దేవుడానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా అప్పుడు వరకు నా ప్రభువా నన్ను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నేను పాపినైనను కూడా నా ప్రభువా, అయ్యా నీకు విరుద్ధంగా ప్రభువా లోకానుసారంగా నేను జీవించినను కూడా నా ప్రభువా, అయినా కూడా ప్రభువా నన్ను ప్రేమించావు నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ వాక్యం తెలియపరుస్తున్న రీతిగా నా ప్రభువా, అయ్యా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నావు నా ప్రభువా. అయ్యా ఇది నిజమే నా తండ్రి. అయ్యా నిజంగా నేను విసర్జించి నేను లోకానుసారంగా తిరిగాను నా ప్రభువా. అయ్యా లోకాశలో నేను పడిపోయి ఉన్నాను నా ప్రభువా. అయ్యా లోకంలో ఉన్నవే నా ప్రపంచం, నా జీవితం అనుకొని నా ప్రభువా, అయ్యా నా ప్రాణం, నా సర్వస్వం అనుకొని నేను తిరిగాను ప్రభువా. యేసయ్యా నన్ను క్షమించండి ప్రభువా.
అయ్యా నీ పాపిని మీరు ఒక్కసారి క్షమించండి నాన్న. అయ్యా నీ దగ్గరికి వచ్చి ప్రాకులాడుచున్నా ప్రభువా. అయ్యా నాడు తప్పిపోయిన కుమారుడి ప్రభువా నువ్వు ఎట్లాగైతే ప్రభువా మళ్ళా వచ్చినప్పుడు నా ప్రభువా నువ్వైతే అట్లు జ్ఞాపకం చేసుకున్నావు నా ప్రభువా. అయ్యా నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా నా పాపాలన్నిటినీ క్షమించండి నా ప్రభువా. అయ్యా నాలో ఉన్న విరోధమైనవన్నిటినీ క్షమించండి ప్రభువా. అయ్యా ఈ రోజు ప్రభువా వీటిని దగ్గర విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా వీటిని విడిచిపెట్టినప్పుడు నేను మళ్ళా జ్ఞాపకం చేసుకోను అని చెప్తున్నావు కదా నా ప్రభువా. యేసయ్యా నేను విడిచిపెడుతున్నానయ్యా. అయ్యా నా పాపాలన్నిటినీ విడిచిపెడుతున్నానయ్యా. అయా లోకానుసారమైనవి విడిచిపెడుతున్నానయ్యా. ఈ రోజు నుండి ప్రభువా ఫోన్ అని ప్రభువా నా ఫోనే ప్రపంచం అని తిరిగి ఉన్నానయ్యా. లోకంలో నా స్నేహితులే అని నా ప్రపంచం అని తిరిగి ఉన్నానయ్యా. లోకానుసారమైన జీవితమే నేను జీవించాను ప్రభువా. నన్ను క్షమించండి నా తండ్రి. అయా నా ప్రార్థన వినండి నా ప్రభువా. అయా నా ప్రార్థనకి మీరు జవాబును దయచేయండి అయ్యా. అయా అతిక్రమములు దాచిపెట్టువాడు వదిలడు, వాటిని ఒక్కొని విడిచిపెట్టువాడు కనికరం పొందునంటున్నావు కదా ప్రభువా. అయా నా పాపలను క్షమించండి అయ్యా. అయా నా అతిక్రమములు క్షమించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయా నీకే విరోధముగా నానా పాపము చేసి ఉన్నానేమో నా ప్రభువా. లోకానుసారంగా పాపం చేసి ఉన్నానేమో నా తండ్రి. శరీరానుసారంగా జీవించాను నా ప్రభువా. నన్ను క్షమించండి అయ్యా. ఇక మీదట నా ప్రభువా శరీరానుసారమైన లోకాశలు ప్రభువా ఏవి నాలో ఉండకూడదయ్యా. అయా శరీరాశ జీవితము ప్రభువా లోకాశలు నాలో తీసివేయండి నా ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా నీకు కన్నీటితో ప్రార్థన చేసుకొని నా ప్రభువా అయా నీకు మొరపెట్టుటకు సహాయం దయచేయండి అయ్యా. ఇప్పుడు వరకు చేసిన వాటిని కూడా నన్ను క్షమించమని అడుగుతున్నానయ్యా. అయా నా తల్లి ద్వారా నాతో నువ్వు మాట్లాడి ఉన్నావు నా ప్రభువా. అయా మనలో తీసివేసుకుంటే ప్రభువా నా ప్రార్థన వింటానని నువ్వు చెప్పి ఉన్నావు కదా ప్రభువా. అయ్యా నా ప్రభువా నాలో ఉన్న అవిధేతలన్నీ తీసివేసుకుంటున్నానయ్యా. నాలో ఉన్న పాపం అంతా కడిగి వేసుకుంటున్నాను ప్రభువా. అయా అవన్నిటిని క్షమించండి ప్రభువా. అయా ఈ రోజు నాన్న ఈ సన్నిధిలో ప్రభువా నీకు ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. నా ప్రార్థనకి మీరే జవాబులు దయచేయండి నా ప్రభువా. అయా నా ప్రార్థన మీరే వినండి నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నన్ను మార్చినందుకు నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ కొద్ది ప్రార్థనలు సంవిధానానికి చేర్చుకోండి నా ప్రభువా. వ్యర్థంగా ఇక మెదట ప్రభువా వాటిలన్నిటినీ విడిచిపెట్టి ప్రభువానయ్యా. అయా నీ దగ్గర నేను కడుక్కుంటున్నాను ప్రభువా. నన్ను క్షమించండి నా ప్రభువా. అయా నా పాపములన్నిటినీ క్షమించండి నా ప్రభువా. అయా నువ్వు క్షమించగల దేవుడు అని నమ్ముతున్నానయ్యా. అన్నిటినీ విడిచిపెడుతున్నాను నా ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకోమని నా ప్రభువా వాటిని క్షమించమని తగ్గించుకొని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్రూత్ఫుల్ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.